హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే రిషి డిబిఎస్టి కాలేజీకి తను రాకుండా పాండ్యన్ వాళ్ళ నాన్నగారైన మురుగన్ని పంపిస్తారు. మురుగన్ డిబిఎస్టి కాలేజీలో అడుగు పెడతారు. ఇటు సౌజన్యరావుని అటువైపు శైలేంద్రని ఒక ఆట ఆడుకుంటారు మురుగన్. చూడప్పా, మర్యాదగా చెప్తున్నాను, ₹1,00,00,000 చెక్కు తీసుకొని నీకు కావాలంటే ఇంకొక 10,000 తీసుకొని అగ్రిమెంట్ కాగితాలు ఇక్కడ పెట్టేసి వెళ్ళిపో. నా సంగతి ఇంకా నీకు తెలీదు అని అంటారు మురుగన్. శైలేంద్ర అంటారు, నీకు ఇక్కడికి ఎవరు పంపించారు అనగానే, అయ్యో తెలుసుకుని ఏం చేస్తావయ్యా? మహాత్ముల గురించి తెలుసుకుంటూనే ఉన్నావు, కానీ మారటం లేదు కదా. నన్ను ఎవరు పంపించారో అన్నది నిజం తెలుసుకోవాలి, అంతే కదా. ముందైతే ఈ డబ్బులు తీసుకొని ఆ పేపర్లు నాకివ్వు అని అంటారు. ఇక శైలేంద్ర సైగ చేస్తారు సౌజన్యరావుకి. చేసేదేమీ లేక డబ్బుని తీసుకుని పేపర్లని జగతి చేతికి ఇస్తారు. జగతి గర్వంగా చూస్తూ ఉంటుంది. ఇటువైపు వసుధార కూడా అంతే గర్వంగా చూస్తూ ఉంటుంది. శైలేంద్ర దేవయాని ఏమీ చెయ్యలేక కోపంతో రగిలిపోతూ ఉంటారు. నన్ను ఎవరు పంపించారన్నది తెలుసుకోవాలనుంది కదా, ఖచ్చితంగా చెప్తాను. నన్ను ఒక మహాత్ముడు మార్చాడు, అలాగే ఇక్కడికి పంపించింది కూడా ఆ మహాత్ముడే. మహాత్ముడు అని ఎందుకంటున్నానంటే, నేనొక పెద్ద రౌడీని. నేను రౌడీనైతే నా కొడుకు కూడా అలాగే ఉంటాడు కదా. ఇక్కడున్న పాండ్యన్ నా కొడుకు, తను కూడా రౌడీనే. కాలేజీలో చదవకుండా లెక్చరర్స్ను ఏడిపిస్తూ చదువు సంధ్యలు లేకుండా ఒక రౌడీగా ఉన్నాడు. తనకి నేను సపోర్టుగా ఉండేవాణ్ణి. అప్పుడు వచ్చాడు హీరో. రిషి సార్ మా ఇంటికి వచ్చాడు, నాకే వార్నింగ్ ఇచ్చాడు, నా కొడుకుని మార్చాడు, కాలేజీని మార్చాడు, మమ్మల్ని మనుషులుగా చేశాడు. అలాంటి రిషి సార్ ఆపదలో ఉంటే నేను ఆదుకోకపోతే ఎలా చెప్పండి? దేవుడికి ఆపద వస్తే ఖచ్చితంగా మనుషులం ఆదుకోవాలి. అంటే ఎలాగో చెప్పనా? దేవుడికి కష్టాలొస్తే మనుషులు ఎలా ఆదుకోవాలో చెప్పనా? గుడి ఒక్కోసారి శిథిలావస్థ స్థితికి వస్తుంది. అప్పుడు మనుషులుగా మనమందరం చందా వేసుకొని ఆ గుడిని కట్టిస్తాము. అలాగే దేవుడి కష్టాన్ని కూడా మనమందరం ఒకటై తీరుస్తాము. అలాంటి రిషి సార్ చాలా మంది విద్యార్థులకి చదువు చెప్పి గొప్పవాళ్ళుగా తీర్చిదిద్దారు. అలాంటి రిషి సార్కి సహాయం చేసే అవకాశం నాకు వచ్చింది. చూడప్పా, మీ పేరేంటో తెలవదు, కానీ ఒకటి చెప్తున్నాను, మంచి దారిలో వెళ్తే మనిషిగా నిలబడతావు, చెడ్డదారిలో వెళ్తే ఖచ్చితంగా గోతిలో పడిపోతావు, అదొకటి గుర్తుపెట్టుకో అని అంటారు మురుగన్. మురుగన్ మాటలకి ఒక్కసారిగా జగతి, మహేంద్ర, వసుధార అలాగే చూస్తూ ఉండిపోతారు. అమ్మా, మీరెవరో నాకు తెలీదు, కానీ ఇప్పటి నుండి కాలేజీని జాగ్రత్తగా నడిపించండి. ఎందుకంటే ఈ కాలేజీ నుండి ఎంతమందో విద్యార్థులు ఇంజనీర్లు, డాక్టర్లు, అలాగే సిఏలు, సిఎంఏలు, అలాగే చాలా ఉన్నత స్థితికి వెళ్లాల్సిన వారు ఉన్నారు. అందుకే జాగ్రత్తగా కాపాడుకోవాలి ఈ గుడి లాంటి కాలేజీని అని చెప్పి మురుగన్ ఇక తన కొడుకుని తీసుకుని వెళ్ళిపోతారు. ఇక జగతి, మహేంద్ర, వసుధార చాలా సంతోషపడతారు. రిషి సార్, మీరిక్కడికి రాకపోయినా ఈ కాలేజీని చేజారకుండా చక్కగా కాపాడారు. అందుగురించే మీరు రిషి సార్ అయ్యారు అని చెప్పి మనసులో అనుకుంటుంది వసుధార. మురుగన్ వెళ్ళిపోయాక దేవయాని అంటుంది, చూడండి, గండం గట్టెక్కిందని సంతోషపడిపోతున్నారు. ఇప్పటికైనా జగతిని చైర్మన్ పదవి నుండి పక్కకి వెళ్ళమనండి. నా కొడుకు శైలేంద్ర చైర్మన్ కుర్చీలో కూర్చుంటారు. ప్రతిసారి ఇలాంటి రిస్కులొస్తే ఎవరో ఒకరి సహాయం కాదు, మనం ఏ సహాయం లేకుండా మన కాలేజీని మనం నడిపించుకోవాలి. శైలేంద్రని ఎండి సీట్లో కూర్చోపెట్టండి అని అంటుంది దేవయాని. అదేంటి దేవయాని అలా మాట్లాడతావు? సమస్య సాల్వ్ అయ్యింది కదా అనగానే, అయ్యింది, ఇలాంటి సమస్య మరోసారి వస్తే అనగానే, వదినగారు మీరేమీ భయపడక్కర్లేదు. ఆ మురుగన్ మాటలు విన్నారు కదా, కరుడుగట్టిన రౌడీనే నా కొడుకు మార్చేసి ఎక్కడో ఉన్నా ఇక్కడ డిబిఎస్టి కాలేజీని కాపాడాడు రిషి. అలాంటి రిషి త్వరలో డిబిఎస్టి కాలేజీకి వస్తాడు. అప్పుడుదాకా జగతినే ఎండిగా ఉండబోతుంది అని అంటారు మహేంద్ర. బాబాయ్, రిషి వస్తాడు, పిన్ని ఉంటుంది, ఇవన్నీ చెప్పొద్దు బాబాయ్. కాలేజీ చేజారిపోతున్నా రిషి ఇక్కడికి రాకుండా ఎవరో మనిషిని పంపించాడు. రిషి రానే రాడు.
రిషి ఇదిగో ఈ వసుధార పిన్ని వల్లే బయటికి వెళ్ళిపోయాడు. రిషి వసుధార ఎక్కడ ఉన్నారు అన్నది తెలుసుకున్నా మీరు కూడా నిజం చెప్పలేదు. మీరందరూ కూడగట్టుకొని డిబిఎస్టి కాలేజీని ఏదో ఒకటి చేసేదాకా నిద్ర పట్టేటట్టు లేదు అనగానే ఆపు ఆపు శైలేంద్ర, డిబిఎస్టి కాలేజీని మేము ఏదో చేస్తామని నువ్వు భయపడుతున్నావా? డిబిఎస్టి కాలేజీకి ఈ పరిస్థితి రావడానికి కారణం ఎవ్వరు అన్నది ఇప్పుడు నిజం చెప్తే అప్పుడు తెలుస్తుంది అని అంటుంది జగతి. చెప్పండి పిన్ని, చెప్పండి. మీ శిష్యురాలే కదా రిషిపై అభియోగం పెట్టింది. ఇప్పుడు మీరే కదా కాలేజీ స్టాఫ్కి జీతాలు ఇవ్వకుండా నన్ను ₹1,00,00,000 తెచ్చేదాకా మీరు మీనమేషాలు లెక్కించుకున్నారు. అలాంటిది ఇప్పుడు ఎండి సీట్లో కూర్చుంటాను అంటే నేనెందుకు ఊరుకుంటాను? మీరు పక్కకు తప్పుకుంటే బాగుంటుంది అని అంటారు శైలేంద్ర. శైలేంద్ర ఏం మాట్లాడుతున్నావు అని అంటారు ఇక ఫణీంద్ర. డాడీ, మీరు ఇలాగే నా నోరు నొక్కేస్తూ ఉంటే నేను ఊరుకునేదే లేదు. రిషి పిన్ని బాబాయ్దా ఈ కాలేజీ కాదు కదా, ఈ కాలేజీ మన అందరిది. రిషి వసుధార ఎక్కడ ఉన్నారు అన్న సంగతి ఇప్పటిదాకా తెలియకుండా దాచేసి ఇప్పుడు కాలేజీని కాపాడినట్టు నటిస్తున్నారు అని అంటారు ఫణీంద్ర. శైలేంద్ర అలా అయితే ఇప్పుడు ఏం చేయాలంటావు అని అంటారు ఫణీంద్ర. డాడ్, కాలేజీ పగ్గాలని నాకు అప్పగించండి. అప్పుడు కాలేజీని నేను పైకి తీసుకువెళ్తాను. ఇలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా చూసుకుంటాను అని అంటారు శైలేంద్ర. మహేంద్ర రిషి వస్తాడని చెప్తున్నాడు కదా అని అంటారు ఫణీంద్ర. రిషి రాడండి, ఎందుకంటే రిషి మనసు విరిగిపోయింది. ఈ పెద్దమ్మ పెదనాన్నంటే పంచప్రాణాలు, డిబిఎస్టి కాలేజీ అంటే పంచప్రాణాలు. ఇంతగా డిబిఎస్టి కాలేజ్ దిగజారిపోతున్నా రిషికి తెలిసినా ఇక్కడికి రాలేదు అంటే ఎప్పటికీ రాడు అని అంటుంది దేవయాని. అన్నయ్య, రిషి వస్తాడు అని అంటారు మహేంద్ర. ఇక ఫణీంద్ర అంటారు, చూడు శైలేంద్ర, రిషి వస్తాడు అనుకున్నాము, రావటం లేదు. మరి ఈ సమస్యకి పరిష్కారం ఏంటి అనగానే, అన్నయ్య, రిషిని కాలేజీకి తీసుకొచ్చే బాధ్యత మాది. ఒక 15 రోజులు మాకు టైం ఇవ్వు అని అంటారు మహేంద్ర. టైం ఎందుకు? ఇప్పుడే వెళ్ళి రిషిని పిలుచుకుని వద్దాము. ఎందుకంటే ఇప్పటిదాకా రిషి ఎక్కడ ఉన్నాడు అన్న సంగతి తెలీదు. ఇప్పుడు తెలుసు కదా. రిషిని నేను పిలుస్తాను. ఖచ్చితంగా నా మాటికి విలువ ఇచ్చి రిషి వస్తాడు. రిషి వస్తే డిబిఎస్టి కాలేజీని ఇక తానే చూసుకుంటాడు, సక్రమంగా నడిపిస్తాడు. మహేంద్ర, రిషి దగ్గరికి పద అని అంటారు ఫణీంద్ర. అన్నయ్య, ఇప్పుడే అక్కడి నుండి వచ్చాము, మళ్ళీ రిషి. సరే, 2 రోజులయ్యాక ఖచ్చితంగా రిషి దగ్గరికి వెళ్దాము. రిషిని బ్రతిమిలాడి డిబిఎస్టి కాలేజ్ చైర్మన్గా చేద్దాము. సరేనా మహేంద్ర? శైలేంద్ర, కాలేజీపై నీకు అభిమానం ఉంది, కానీ రిషి ఈ కాలేజీని సక్రమంగా నడిపిస్తాడని నాకు అనిపిస్తుంది. అందుకే రిషిని తీసుకుని వస్తాను. నువ్వు కాలేజీ విషయంలో ఇకేమీ భయపడద్దు అని అంటారు ఇక ఫణీంద్ర. ఇక శైలేంద్రకి లోపల రగిలిపోతూ ఉంటుంది. ఏంటి, రిషి ఇక్కడికి వస్తాడా? వాడిక్కడికొస్తే నేనేం చెయ్యాలి? వాడిని రాకుండా ఇన్ని సంవత్సరాలు అడ్డుకున్నాను, కానీ ఇప్పుడు బరి తెగించి ఇక్కడికి వస్తే వసుధార ఇక్కడికి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా రిషి వస్తాడు. ఇన్ని రోజులు నేను అనుకున్నది అనుకున్నట్టు జరిగింది. ఇప్పుడు రిషి వస్తే ఖచ్చితంగా నేను అమెరికా వెళ్ళిపోవాలి. ఈసారి రిషిని వేయించాల్సిన టైం దగ్గరకొచ్చింది. ఇప్పటిదాకా ఆగాను, ఇప్పుడు రిషిని పైకి పంపించడమే మేలు అని చెప్పి శైలేంద్ర అక్కడి నుండి బయటికి వచ్చేస్తారు. ఇక వసుధార జగతి దగ్గరికి వస్తుంది. ఇక ఫణీంద్ర అంటారు, అమ్మ వసుధార, రిషి నువ్వు ఒకే చోట ఉన్నారు అనగానే నాకు ప్రాణం లేచొచ్చింది. రిషిని జాగ్రత్తగా చూసుకో. అతి త్వరలో రిషి నువ్వు ఇక్కడికి రాబోతున్నారు అనగానే, సార్, రిషి సార్ ఖచ్చితంగా డిబిఎస్టి కాలేజీకి వస్తారు, మీరేమీ భయపడద్దు అని చెప్పి వసుధార ఇక విష్ కాలేజీకి బయలుదేరుతుంది. ఇది ఇలా ఉండగా రిషి గ్రౌండ్లో ఇటు అటు తిరుగుతూ ఉంటారు. పాండ్యన్, మురుగన్ ఇద్దరూ వస్తారు. వెనకాలే వసుధార వస్తుంది. సార్, అక్కడ ప్రాబ్లం సాల్వ్ అయింది సార్, ఇప్పుడు ప్రశాంతంగా ఉందా అని అంటారు పాండ్యన్. అవును పాండ్యన్, చాలా సంతోషంగా ఉంది అనగానే, రిషి సార్ మన కాలేజీ గురించి బాగా పట్టించుకుంటారు, చాలా కష్టపడతారు, ఎదుట కాలేజీ గురించి కూడా పట్టించుకుంటున్నారు అంటే మీ దగ్గర మేము ఎంతగానో నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి సార్ అని అంటారు పాండ్యన్. ఇంతలో మురుగన్ అంటారు, అవును సార్, నన్ను మనిషిగా చేశారు, మా అబ్బాయిని ఒక దారిలోకి తీసుకొచ్చారు. ఇన్ని రోజులు నేను తృప్తిగా ఉన్నాను అనుకునేవాణ్ణి, కానీ ఈరోజు చాలా తృప్తిగా ఉంది సార్. మీకు ఏ అవసరం ఉన్నా
ఈ మురుగన్ ఉన్నాడని మర్చిపోవద్దు సార్. మీలాంటి వారికి మంచి చేస్తే నేను చేసిన పాపాలు పోతాయేమో అని నాకు సంతోషంగా ఉంది. అందుకే సార్ మీరు చెప్పినట్టే చేశాను అని అంటారు మురుగన్. ఇక ఎదురుగా వసుధార రిషి వైపు చూస్తూ ఉంటుంది. నేను మీకు హెల్ప్ చేశానో లేదో నాకు తెలీదు, కానీ నాకు మాత్రం మీరు హెల్ప్ చేయడం కాదు, నన్నుగా నిలబెట్టారు, అది చాలు అని అంటారు రిషి. ఇక పాండ్యన్ అలాగే మురుగన్ అక్కడి నుండి వెళ్ళిపోతారు. వసుధార వైపు చూస్తూ ఉంటారు రిషి. ఏంటి మేడం, ఏంటి అలా చూస్తున్నారు అనగానే, ఏ సార్ చూడకూడదా? సహాయం చేసేవారు ఎక్కడున్నా పర్వాలేదని మిమ్మల్ని చూస్తే తెలుస్తుంది, కానీ ఒకటి మాత్రం అడగకుండా ఉండలేకపోతున్నా సార్. ఎప్పుడు సార్ మీరు DBST కాలేజీకి ఎప్పుడు వస్తారు అనగానే, వసుధారా నేను ఎందుకు రావటం లేదో అన్నీ నీకు తెలుసు, మళ్ళీ ఎందుకు రావటం లేదని అడుగుతున్నావేంటి అని అంటారు. అవునులే సార్, అన్ని సమస్యలని చక్కగా తీర్చేస్తారు. ఏంజిల్ సమస్యని కూడా ఫుల్ స్టాప్ పెట్టారు. 15 రోజుల తర్వాత మీ భార్య ఎవరో తనకి చూపించాలి కదా, అప్పుడేం చేస్తారు అనగానే, అప్పుడు సంగతి అప్పుడు ఆలోచిస్తాను, ఇప్పుడు మీరు వెళ్ళి క్లాస్ తీసుకోండి అని అంటారు. అదేంటి సార్, ఈవినింగ్ అయిపోయింది కదా అనగానే, ఈవినింగ్ అయినా కొన్ని క్లాసులు మన కోసం ఎదురు చూస్తారు, అందుగురించే వెళ్ళండి, నేను కూడా చెప్పాలి అనగానే, సరే సార్ అని క్లాస్ రూమ్లోకి వెళ్తుంది వసుధార. ఇక రిషి కూడా తన క్లాస్ని తను వసుధార క్లాస్ని తీసుకొని బయటికి వస్తారు. మేడం చాలా టైం అయింది, మీరు వెళ్ళండి అనగానే, ఏంటి సార్ నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేయరా? మంచి పనులు మాత్రమే చేస్తారా? ఏ నన్ను డ్రాప్ చేయకూడదా అనగానే, మీకెందుకు మేడం డ్రాప్ చేయడం, మీకు డ్రైవింగ్ వచ్చు కదా, ఎప్పుడో మీరు కారు కొనుక్కొని నాకే డ్రాప్ చేస్తానని అన్నారు కదా, అవేంటి మర్చిపోయారా అనగానే, సార్ పాత జ్ఞాపకాలన్నీ బాగానే గుర్తు పెట్టుకున్నారు, కానీ అనగానే, పాత జ్ఞాపకాలు గుర్తు పెట్టుకున్నాను కాబట్టి ఇంకా నా మనసు రగిలిపోతూ ఉంది, సరే కారెక్కు అని అంటారు. ఇక ఇద్దరు కారులో బయలుదేరుతారు. ఇటువైపు వసుధార పాట పాడుతూ ఉంటుంది. ఈ పొగరికి చాలా హ్యాపీగా అనిపిస్తుందేమో పాటలు పాడుతుంది. ధైర్యం అని చెప్పి ఇక వసుధార ఇంటి దగ్గర డ్రాప్ చేసి రిషి బయలుదేరి వెళ్ళిపోతారు. ఇది ఇలా ఉండగా శైలేంద్ర దేవయాని ఇక గదిలో మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో జగతి డోరుని ఓపెన్ చేసి గడియ పెడుతుంది. పిన్ని ఎందుకు గడియ పెడుతున్నారు అనగానే, ఏంటి శైలేంద్ర, ఏంటి అక్కయ్య, మీరిద్దరూ ఇంకా ఏదో కుట్ర చెయ్యాలని ఆలోచిస్తున్నారా? మీరెన్ని కుట్రలు చేసినా నా కొడుకు తిప్పి కొడుతూనే ఉంటాడు. రేపు నా కొడుకు దగ్గరికి బావగారు నేను మహేంద్ర వెళ్తున్నాము, రిషిని ఇక్కడికి తీసుకొస్తాము, ఇక మీ ఆటలు సాగవని చెప్పడానికే వచ్చాను. నువ్వు కాలేజీని చేజిక్కించుకోవాలని ప్లాన్లు వేశావు, నా కొడుకు ఎక్కడున్నా సరే కాలేజీని కాపాడాడు, అది రిషి అంటే అది. మీ కళ్ళ ముందే రిషి MD కుర్చీలో కూర్చుంటాడు, వసుధారని పెళ్లి చేసుకుంటాడు. వసు రిషి ఈ ఇంట్లోనే అంగరంగ వైభవంగా పెళ్లి జరుగుతుంది. వాళ్ళకి పిల్లలు పుడతారు, వాళ్ళు ఎంతో హ్యాపీగా ఉంటారు. వాళ్ళ జీవితం ఇంకొకసారి దేవుడు రాయబోతున్నాడు. వాళ్ళిద్దరూ ఎంతో సంతోషంగా ఇక్కడే ఉండబోతున్నారు. నువ్వు మాత్రం భార్యని పట్టించుకోకుండా ఆశ కావాలన్న ఆశతో ఇలాగే ఒంటరిగా మిగిలిపోతావు. అందుకే ఇకపై మీరు వేసిన ప్లాన్లన్నీ మార్చుకొని మనుషుల్లా ఉండమని చెప్పడానికి వచ్చాను అని చెప్పి జగతి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి బయటికి వస్తుంది. ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.